తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ద ఫస్ట్ కాంగ్రెస్ నుంచి తెలంగాణకు సీఎంగా వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో మరి సీఎం రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మరి ఇంతకీ డిప్యూటీ సీఎం పోస్ట్ ఎవరికి అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మారింది. మరి ఇంతకు ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ అతి త్వరలో వస్తుంది. కానీ కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. అందులోనూ ఈ డిప్యూటీ సీఎం పోస్ట్ కోసము కాంపిటీషన్ మాత్రం మరింతగా ఉంది. సో ఆ కాంపిటీషన్లో మాత్రం ఇద్దరు రెడీగా ఉన్నారు. ఒకటి బట్టి విక్రమార్క అయితే మరొక సైడు సీతక్క. మరి వీరిద్దరి మధ్యలో పోటీ గట్టిగా నడుస్తుంది. మరి వీరిద్దరి మధ్యలో ఉన్న పోటీకి ఆన్సర్ ఎప్పుడు వస్తుందా అని మాత్రం అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ అంచనాలు మనం చూసుకుంటే మాత్రం కాస్త సీతక్కకు వచ్చే అవకాశం ఉంది అన్న సమాచారం అయితే మనకుంది. మరి ఇంతకీ ఇతర మంత్రుల పదవులు ఎవరెవరికి వస్తున్నాయి ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దాము. ఫస్ట్ మనం ఉత్తర తెలంగాణలో ఉన్న మంత్రుల పదవులు ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి అనే ఒక అంచనా అయితే మన దగ్గర ఉంది. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాత్రము బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, ఓసీ కోటాలో మాత్రం మాజీ మంత్రి శ్రీధర్ బాబుకి వచ్చే ఛాన్స్ ఉంది అన్నది మనకి తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చూసుకుంటే మాత్రము ఓసీ కోటాలో మనకి ప్రేమ్ సాగర్ రావు, ఎస్సీ కోటాలో గడ్డం వినోద్ వివేక్లకు మాత్రము ఒకరికి సీట్ వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇక మనము నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు మాత్రం మనకి గట్టిగా వినిపిస్తుంది. ఇక మనం రంగారెడ్డి జిల్లా సైడ్ చూసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రము ఎస్సీ కోటా నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, ఓసీ కోటాలో మాత్రము రామ్ మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. ఇక మనము మెదక్ వరంగల్ జిల్లా సైడ్ చూస్తే మాత్రము ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహకి వచ్చే ఛాన్స్ ఉంది, అందులోనూ అభిప్రాయాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటు మనము ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్టీ కోటాలో చూసుకుంటే సీతక్కకు వచ్చే అవకాశం ఉంది అని అంచనా మాత్రం వినిపిస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మనము కొండా సురేఖ, రెడ్డి సామాజిక వర్గం నుంచి మనకి దొంతి మాధవ్ రెడ్డి పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలా మనకి వివిధ ప్రాంతాల నుంచి కొన్ని పేర్లు మాత్రము మనకి సమాచారం ఉంది. కానీ అది ఎంతవరకు క్లారిటీ అనేది మాత్రం ఇంకా రాలేదు. సో ఈ అంచనాల ప్రకారము మనము కాస్త ఒక క్లారిటీ తెలుస్తుంది. ఇంతకు ఎవరెవరికి ఏ పదవులు వచ్చే అవకాశం ఉంది అన్నది మాత్రం మనకి అర్థమవుతుంది. రిపోర్టర్ దీక్ష, ఆర్టీవీ, ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.